ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్తో పాటు పలు ప్రాంతాలపైన బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. అయితే ఇరాన్ మిసైల్స్ అన్నింటినీ శక్తివంతమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఆపలేకపోయింది. దీంతో కొన్ని మిసైల్స్ టెల్ అవీవ్లోని నివాస ప్రాంతాల్లో పడ్డాయి. ఇరాన్ క్షిపణి దాడులతో టెల్ అవీవ్లో శనివారం తెల్లవారుజామున బాంబుల మోత మోగింది. ఈ దాడుల్లో 2 పౌరులు ప్రాణాలు కోల్పోగా 21 మంది గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. టెల్ అవీవ్లో ఇరాన్ క్షిపణి దాడులు జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిరాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ మండిపడింది. ముందుగా ఇరాన్ అణుస్థావరాలు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన మరోసారి దాడుల్లో శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగాయి. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే దీన్ని ఇజ్రాయెల్ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ ముందుగా భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలంలలో పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. 10ల సంఖ్యలో ఇజ్రాయెలీ పౌరులు గాయపడ్డారు. పలు భవంతులు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలు లక్ష్యంగా శుక్రవారం రాత్రి 200కు పైగా క్షిపణులు టెహ్రాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ అన్ని పౌర నివాసాలపైన పడినట్టు తెలిపింది. అయితే ఇరాన్ ఎదురుదాడిలో నష్టం వివరాలను ఇజ్రాయెల్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. దేశంలో మాత్రం ఎమర్జెన్సీని విధించింది. దేశవ్యాప్తంగా సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇప్పటి వరకు ఎక్కువ నష్టం ఇరాన్కే జరిగింది. ఇరాన్ మిలిటరీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పేలుళ్లలో ఆ దేశానికి చెందిన పలువురు సైనికాధికారులతో పాటు 3 మిలిటరీ విభాగాల అధినేతలు చనిపోయారు. వీరిలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహ్మద్ బాఘేరీ, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్ అలీ హజీజబే ఉన్నట్లు కూడా సుప్రీం లీడర్ ఖమేనీ నిర్ధారించారు. దీంతో ఆ దేశం కీలక సైనిక నాయకత్వాన్ని కోల్పోయినట్లు అయింది. వీరి స్థానంలో వెంటనే కొత్త వారిని నియమించింది. అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్తలు కూడా ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తప్పదని ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ హెచ్చరించారు. నివాసాలపై దాడి చేసి ఇజ్రాయెల్ తన దుర్మార్గపు స్వభావాన్ని మరోసారి బహిర్గతం చేసిందని ఖమేనీ మండిపడ్డారు. ఆ వెంటనే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు మొదలయ్యాయి. అయితే ఇరాన్పై తమ దాడులు కొనసాగుతాయని, టెహ్రాన్లో మరిన్ని టార్గెట్లను తాము పెట్టుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. ఇరాన్ పైన దాడికి ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. తమ దేశ ఉనికిని కాపాడుకునేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నేతన్యాహు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాల వల్ల తమ దేశానికి కలిగే ముప్పును తొలగించేందుకే ఈ చర్యను చేపట్టామని అన్నారు. రైజింగ్ లయన్ తొలి దశ మాత్రమే పూర్తయిందని, ఇది కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.